ఉదయనిధి స్టాలిన్ మరి ఎంత ఖండకావరంతో మాట్లాడాడో, ఎంత పొగరుతో మాట్లాడాడో, గతంలో చేసిన హిందూ ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటుగా అతనికి మహిళలంటే కూడా రెస్పెక్ట్ లేదు, ఒక చులకన భావం అనేది స్పష్టమైపోయింది. ఇవాళ త్రిష పైన చేసినటువంటి కామెంట్స్ నెట్టెంట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ అభిమానులు కూడా అతన్ని అరెస్టు చేయాలి, అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి, అతన్ని జైల్లో పెట్టాలి అనే అంత ఆగ్రహాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. ఇంతకీ అతను ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். కావేరీ சொன்ன పొగరు, ఎంత కొవ్వు బలిసిన మాటలు ఇవి చెప్పండి. నీళ్ళు ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా త్రిష త్రిష అని అరుస్తూ ఉంటే విజయ్ నీళ్ళు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తున్నాడు అనేలాగా ఒక మహిళని కించపరిచేలాగా, తక్కువ చేసేలాగా డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతాడు ఈయన పొలిటీషియన్. మరి అధికారంలో ఉన్నారు కదా మొన్నటి వరకు, మరి కావేరీ జలాల సమస్యను పరిష్కరించలేదే. విపక్షంలోకి వెళ్ళంగానే ప్రజా సమస్యలు, రైతు సమస్యలు అని రోడ్డు ఎక్కేస్తారు. మరి ఎక్కి ఏమన్నా కరెక్ట్ వేలో జనాలను ఏమైనా అడ్రస్ చేస్తారా, జనాల కోసం ఏమైనా పోరాడతారా అంటే ఇలాంటి సన్నాసి మాటలు, పనికి మాలిన దిగజారుడు మాటలు, బలుపు మాటలు. అంటే తరతరాలుగా వారసత్వం పరంగా ఈ అధికారం వచ్చేస్తూ ఉంటే వీళ్ళని ఎవరూ కూడా కదపలేరు. వీళ్ళ చుట్టూ కొంతమంది చెంచాలు ఉన్నారు కాబట్టి ఇంకా ఎప్పటికీ మనదే రాజ్యం, ఇవాళ కాకపోతే రేపన్నా. విజయ్ ఈ కొన్ని రోజులు ఉంటాడు, తర్వాత అతను కూడా కాలగర్భంలో కలుసుకుతూ మళ్ళీ మనమే వచ్చేస్తాం. పెరియారవాదం, ద్రవిడవాదం, ఇది తప్ప ఇంకొకటి లేదు వీళ్ళకి. సో ఈ సందర్భంగా ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవనే చెప్పాలి. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని కనీసం వారించలేదు కూడా. దీని మీద ఖుష్బూ రియాక్ట్ అయ్యారు. అలాగే అటు చిన్మయి శ్రీపాద కూడా రియాక్ట్ అయింది. ఒకసారి ముందుగా ఖుష్బూ ఏమన్నారో చూద్దాం. ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం చాలా అసభ్యకరంగా, అవమానకరంగా ఉంది. మహిళల్ని దూషించడం, కించపరచడం, అవమానించడం వాళ్ళకి సాధారణ విషయం. ఇలాంటి వాళ్ళ నుంచి ఏం ఆశించాలి? వీళ్ళు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల గౌరవాన్ని బలిపశువుగా చేసిన ఏ కుటుంబం కూడా వృద్ధిలోకి రాలేదు. రాజకీయాల్లో నేతల వ్యాఖ్యలకు హద్దులు ఉండాలి, మహిళల్ని గౌరవించాలి. అంతేగాని మీ ఇష్టాయిష్టాలకు ఆడుకునే పావులుగా చూడకూడదు. మీ రాజకీయ ప్రత్యర్థి పనితీరు, దార్శనికత, నాయకత్వానికి మీరు సరితూగరని తెలిపినప్పుడు మాత్రమే వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సులభంగా అనిపిస్తుంది. బహిరంగ వేదికపై త్రిషను అవమానించినందుకు గాను ప్రతిపక్ష నేత ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన తప్పును ఉదయనిధి హుందాగా అంగీకరిస్తాడో లేదో క్షమాపణ చెప్పే ధైర్యం, సంస్కారం ఆయనకు ఉన్నాయో లేవో చూద్దాం అని చెప్పి ఖుష్బూ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అటు చిన్మయి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో మహిళల్ని చేర్చకుండా అసలు సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది. ఉదయనిధి మద్దతుదారులు నటి పేరును ప్రస్తావించినప్పుడు కనీసం వాళ్లను ఆపలేదు సరికదా, వాళ్లతో కలిసి ఆయన కూడా అసభ్యంగా మాట్లాడారు. ఇది దారుణం అని ఆవిడ వాక్రుచ్చారు. సరే, మొత్తానికి ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో ఈ ఉదయనిధికి వ్యతిరేకంగానే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది నీచపు భాష కిందనే పరిగణిస్తూ ఉన్నారు. కొన్ని మీడియా ఛానల్స్ వాటిని మ్యూట్ చేసి ప్లే చేస్తూ ఉన్నాయి. మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని యథాతథంగా ప్లే చేస్తేనే కదా అతను ఏం మాట్లాడారో తెలుస్తుంది, జనాలు కూడా అతన్ని చీకొడతారు అనేలాగా ఇప్పుడు డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి, కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఉదయనిధి స్టాలిన్ కర్మ బూమరంగ్ అంటే ఇదే. మొన్నటి వరకు అధికారంలో ఉన్నావు, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్నావు, ప్రతినబూనావు, మలేరియా డెంగ్యూతో పోల్చావు, భరతమాత ఇలాంటి భావజాలాలకి వ్యతిరేకంగా మాట్లాడావు, మళ్ళీ ఓడిపోయావు. అసెంబ్లీలో మరలా ఓడినా కూడా నాదే పై చేయనేలాగా అదే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడావు. ఇప్పుడు ఒక స్త్రీ, నువ్వు కూడా ఒక నటుడివే, సాటి స్త్రీ పట్ల, సాటి నటి పట్ల అవమానకరమైన ద్వంద్వార్థంతో వచ్చే మాటలు మాట్లాడావు. నీచపు కోతలు అంటారు వాటిని. సో ఈ మాటలకు తగ్గినటువంటి
దాన్ని ఏమంటారు, పాపము కర్మ పక్కాగా అనుభవిస్తాడు అనేలాగానే కనిపిస్తూ ఉన్నాయి సిచ్యువేషన్స్. పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ ఉదయనిధి స్టాలిన్. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కోర్టుకు వెళ్తున్నారు. దాని నుంచి ఏమన్నా ఇంటరిమ్ ఆర్డర్స్ వస్తే చెప్పలేం, బెయిల్ వస్తే చెప్పలేం, లేకపోతే జైలుకి పోతాడు, పక్కాగా పోతాడు.